వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పర్యటించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాము ప్రశ్నించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు బాధితుల పరామర్శకు బయలుదేరారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా పరామర్శించారా? ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నిరంతరాయంగా ప్రజల్లో ఉండి సహాయ చర్యలు చేపడుతుంటే బురద రాజకీయాలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హరీష్ రావు గారు, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా, వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా, ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? మాసాయిపేటలో రైలు కింద వాడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. మానవత్వం లేని వ్యక్తిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం కంటే జలవనరుల ఆక్రమణ వల్లే తీరని నష్టం జరుగుతోందని రేవంత్ చెప్పారు. చెరువుల ఆక్రమణల అంతు చూసే కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిమితిలో ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.